సంస్థ నారాయణపురం మండలం ఉన్నటువంటి పుట్టపక్క గ్రామంలో మరి సామల భాస్కర్ సర్పంచ్ ఉన్న సందర్భంలో ఇక్కడ మరి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే కార్పొరేటర్లు కూడా అందరూ ఇక్కడ ప్రచారం చేసే సందర్భంలో వారిని చెప్పండి మేడం, ఎలా ఉంది స్పందన, ఏమంటారు ఓటర్లు? చాలా బాగుంది, బ్రహ్మరథం పడతా ఉన్నారని చెప్పవచ్చు. గత 3 రోజులుగానే ఒక్కొక్క గ్రామానికి పోయి ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా మహిళలు, పురుషులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అని తారతమ్య భేదం లేకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతుంది. ఏ ఇంటికి పోయినా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇట్లా గొర్రెల రూపంలో, స్కీమ్ల రూపంలో కానివ్వండి, చేనేత కార్మికుల రూపంలో కానివ్వండి, పెద్దవాళ్ళు ఆసరా పెన్షన్ రూపంలో కానివ్వండి, వితంతుల పెన్షన్ రూపంలో కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ చాలా చక్కగా ఉంది. సో మీరు ఇంత శ్రమ పడకండి, వెనుకకు వెళ్ళిపోండి అని కూడా ఒక్కొక్కరు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రైతుల దగ్గరికి పోతుంటే నిజంగా వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే మామూలుగా లేదు. ఏంటంటే పెట్టుబడి లేక, కరెంటు లేక, ఎన్నో కష్టాలకు గురై ఆత్మహత్యలు చేసుకొని ఈ నల్గొండ జిల్లాలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చూసినాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరంతర కరెంటు ఇస్తూ, అదేవిధంగా ఎకరానికి పెట్టుబడి సాయం ఇస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఎరువుల సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే మేము వెంట. మొన్న మేము లాస్ట్ టైం కూడా మేము కన్ఫ్యూజన్కి గురైనాం, బట్ ఈసారి మేము ఫ్లోరోసిస్ నిర్మూలనకు మొదటి పాత్ర వహించిన ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, పోయినాయి. మరి నాగార్జున సాగర్ ఇక్కడ నుంచే వారుతుంది, బట్ మాకు నీళ్లు రాలేవు. ఈరోజు బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. రక్షిత మంచి నీరు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. గత 7 సంవత్సరాల నుంచి ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా మాకు కనిపిస్తలేదు. చాలా సంతోషంగా ఉన్నాం, మా పిల్ల పాపలు మంచిగా ఉన్నాము. సో ఫ్లోరోసిస్ బాధపడిన వాళ్ళకు కూడా నిజంగా హైదరాబాద్లో వైద్యం చేయించుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినంటే మామూలు మాటలు కాదు. విద్య కోసం కానీ, వైద్యం కోసం కానివ్వండి, నిధుల కోసము, నియమాల కోసము, ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ ఈరోజు చేస్తున్న సాయం అంతా ఇంత కాదు. సో అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి నిజంగా సముచిత న్యాయం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మేము ఉంటాము. అదేవిధంగా ఇంకొకటి ఏమంటున్నారంటే ఈ ఎలక్షన్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కాదు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎలక్షన్కి పోయి ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా మాకు నచ్చలేదు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకుంటాం, ఓటు మాత్రం కేసీఆర్కే ఇస్తామని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. సో స్థానిక సర్పంచ్ గారు భాస్కర్ అన్న కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ఈ పుట్టపాకకు సంబంధించి 1,80,00,000 నిధులను నేను వెచ్చించిన. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఏ ఇంటికి పోయినా భాస్కర్ అన్న కోట్ అంటారు, భాస్కర్ అన్న గుర్తు కోట అంటే వాళ్ళకి తెలియక పెద్ద మనుషులు అట్లుంటారు. భాస్కర్ అన్నకు కాదు కారు గుర్తు కోటేయాలంటే అదే మాకు తెలియదు అని అంటారు. 2వ నంబర్ మీద కారు గుర్తు ఉంటుంది, ఖచ్చితంగా వేస్తామని వాళ్ళే తెలియస్తారు. మీరు ఉండకుర్రి పొండ్రి అని చెప్తా ఉన్నారు. కేటీఆర్ దత్తత కూడా తీసుకుంటున్నారు కదా, దాని మీద ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఎవరు అనంటే ఐటీ శాఖ మంత్రులు మా కేటీఆర్ అన్న. మాకు నిజంగా బలము, కొండంత బలము, బలగము అన్నీ అంటే కూడా ముఖ్యమంత్రి గారు, తర్వాత కేటీఆర్ అన్న గారు. ఖచ్చితంగా ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు గతంలో కూడా చెప్పిండ్రు. సో చెప్పిన మాట జవదాటకుండా చేయకుండా ఉండడు. మాట చెప్పిండంటే ఖచ్చితంగా మడవ తిప్పకుండా చేసే ప్రభుత్వం ఇది. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఖచ్చితంగా దత్తత ఎందుకు తీసుకుంటా అన్నాడు, దీన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇది రాజగోపాల్ రెడ్డిని గెలిపించారు గతంలో, కాబట్టి ఇప్పుడు ఈసారి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వండి అవకాశం. ఎందుకనంటే ప్రభుత్వం మాది, పనులు మేము చేస్తాం, అభివృద్ధి సంక్షేమం మేము చేస్తాం, కాబట్టి ఆయన చేస్తాడు. మీరు మా వెంట ఉండండి. నేను కూడా ప్రతి 3 నెలలకు వచ్చాను కాబట్టి అధిష్టానం కాబట్టి ఖచ్చితంగా దత్తత తీసుకుంటారు, చేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు మీరు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా దత్తత తీసుకొని డెవలప్ చేస్తా. ఆటోమేటిక్ ఒక 75 to 80% డెవలప్ అయింది. సో మొన్ననే గట్టుపల్లి మండల్ కూడా అయింది, మీకు అందరికీ కూడా తెలుసు. స్కూల్ కాలేజ్ కావాలని అడిగినరు వీళ్ళు. సో కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. రోడ్లు లేని దగ్గర ఇప్పటి వరకు గతంలో ఈయన సర్పంచ్ కాకముందుకు ఎట్లుండే, ఇప్పుడు సర్పంచ్ అయినాక ప్రతి ఇంటికి పోతే నిజంగా ఛాయ్ తాగిపో, ఏ ఉంటే అవి పెడుతున్నారు, పండ్లు ఉంటే పండ్లు ఇస్తున్నారు, తినండి, తిరగకుండ్రి, మేము వేస్తాం పోండ్రి. పెద్దవాళ్ళు అయితే ముక్త కంఠంతో అంటే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు అయితే ఏం అవసరం లేదు, పొండ్రి బిడ్డ పొండ్రి గెలుపమన్నదే అంటున్నారు. మొత్తం మీద చూసి ఇక్కడ కమ్యూనిటీ ముద్రాజులు కావచ్చు, యాదవ్స్ కావచ్చు, పద్మశాలీలు ఎక్కువ ఉన్న సందర్భంలో మరి యాదవ్స్ అయితే గొర్రెలు అని ఇస్తున్నారు కదా, మరి ముద్రాజులకు మరి వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ మా సైడే ఉందని చెప్తున్నారు. దీని ఎలా చూడాలి? అయితే కమ్యూనిటీ మా సైడే ఉందంటే అన్ని వర్గాల వారికి ఈరోజు సమానంగా అభివృద్ధి చేసుకుంటా పోతున్నారు. ఇప్పుడు చేనేత కార్మికులకు తీసుకోండి, అనేక రకాల సంక్షేమ పథకాలు సబ్సిడీ పేరు మీద వాళ్ళ కలర్స్ అయితేనేముంది. మరి ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటే వారికి ఒకరికి పెన్షన్ ఇస్తారు. సో పద్మశాలి మిత్రులు ఏంటంటారు అంటే 50 ఏళ్ళకే మాకు ఒకరి పెన్షన్ వస్తుంది, ఇద్దరికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే మేము
వారం మొత్తం కష్టపడితే మాకు మిగిలేది ఒక రోజుకి 200 రూపాయలు మాత్రమే. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి గతంలో కూడా మేము వినతి పత్రం అందజేసినాం, మొన్న ఏటీఆర్ గారికి కూడా అందజేస్తున్నాం. అతి త్వరలో అది కూడా చేస్తా అని చెప్తా ఉన్నారు. సో బీసీ సామాజిక కళ్యాణ లక్ష్మి అయితే, షాదీ ముబారక్ అయితేనేమింది, రైతు బంధు, రైతు బీమా, పిల్లలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పాఠశాలలు అయితేనేముంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రసవం చేసుకుంటున్నారు. ఎందుకంటే మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000. నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లగానికైనా 6 నెలలు సరిపడా నిజంగా కిట్ ఇస్తూ ఉన్నారు. సో అది ఏ ప్రభుత్వం ఇవ్వకపోతుండే. సో రూపాయి కూడా పెట్టుకొని డెలివరీ కోవాలంటే భయం అవుతుండే. ఫ్రీ డెలివరీ చేసుకుంటూ పుట్టిన పిల్లగానికి పైసలు వేసుకుంటూ ఈ కిట్ ఇస్తున్నారు. నిజంగా రియల్లీ కేసీఆర్ గారు గ్రేటు. శాంతి భద్రతల విషయం తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పెట్రోలింగ్ వ్యాన్లు తిరుగుతున్నాను, పోలీస్ స్టేషన్ పోతే తిరుగుడు లేదు, వెంటనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. సో పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని వారు ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నారు. నాయబేమన సోదరులకు కరెంటు ఇస్తా అని చెప్పారు, తర్వాత రజక సోదరులకు దోబిగాడ్లు, ఈ విషయంపై ఏమైనా చర్చ ఉందా? ఖచ్చితంగా వాళ్ళకు ఆల్రెడీ ఉచిత కరెంటు నడుస్తూనే ఉంది. సో సెలూన్లకి, ఇప్పుడు రజక సోదరులకు సెలూన్లకు లోన్ రూపంలో పెద్ద మిషనరీ కూడా వాళ్ళకు వచ్చినాయి. సో నల్గొండ జిల్లాలో అనేక మందికి వచ్చినాయి. అదేవిధంగా ఆసరా ఫింక్షన్ అయితేనేముంది, వితంతు ఫింక్షన్, విడో ఫింక్షన్, ఫ్లోరోసిస్ బారిన పడివారికి కూడా కొంతమందికి ఫింక్షన్ వస్తుందని తెలియజేస్తున్నారు. గతంలో మాకు తెలియకుండే మాకు అంతా మిస్గైడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారో మేము కంటితో చూస్తున్నాము. మాకు ప్రధాన సమస్య నీళ్ళ సమస్య తీరిపోయింది కాబట్టి రోజు తాగడానికి నీళ్ళు ఉంటేనే మేము ఇవాళ బతకగలుగుతాం. మన కేసీఆర్ వల్లనే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికే అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.